గోదావరిలాగే ఆయన ప్రశాంతంగా ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూనే వెలుగుల విజ్ఞానాన్ని అందిస్తారు. విద్యా వ్యాపారమైన నేటి పరిస్థితుల్లోనూ ఉచితంగా ట్యూషన్లు చెప్పిన ఉదాత్తమైన వ్యక్తి. తన విద్యార్థులకు చదవడమే తప్ప చదువు కొనడం నేర్పలేదు. తనకు తెలిసిన విజ్ఞానాన్ని పంచడమే తప్ప సంపాదించడం తెలియని మాస్టారు రాము సూర్యారావు గారు. అందుకే ధనబలం, అధికార బలం ఉన్న అధికార పార్టీ అభ్యర్థిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. ప్రత్యర్థి వెండి గ్లాసులు పంచితే ఆయన విజ్ఞానపు వెలుగులు మాత్రమే పంచారు. అందుకే టీచర్లు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు, గెలిపించి చూపించారు. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో రాము సూర్యారావు గారు ఉన్నారు. రాము సూర్యారావు గారు, మీకు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలు పరిహాసం చేస్తున్నాయి, ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. కానీ ప్రజాస్వామ్యానికి ఇంకా రోజులు ఉన్నాయి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు పరిరక్షిస్తూనే ఉంటారు అంటూ మీ విజయం నిరూపించింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజాస్వామ్యం ఎందుకంటే ప్రధానంగా శాసనమండలి అనేది ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్ణయిస్తడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే ఉపాధ్యాయులే సమాజానికి పట్టుకొమ్మలు. మంచి ఉపాధ్యాయుడు మంచి విద్యార్థిని తయారు చేస్తాడు. ఆ మంచి విద్యార్థులే మంచి సమాజాన్ని తయారు చేస్తారనేది 2500 సంవత్సరాల క్రితం ప్లాటో చెప్పిన ప్రవచనం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యక్తులు ప్రవేశించి ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూడా రాజకీయాలు ప్రవేశింపజేసి ధన ప్రభావాన్ని ఇందులో జొప్పించి వారే శాసనమండలి అభ్యర్థులుగా నిలబడి ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోబోగా కార్పొరేట్ విద్యనే అందించాలి అనే ఆలోచనతో ఉండి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రభుత్వ విద్యారంగం కాపాడాలంటే అధ్యాపక ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన వ్యక్తులు శాసనమండలికి పోటీ చేయాలి, వారే ఎన్నుకోబడాలి. అందులో భాగంగా నన్ను త్యాగాలకు మారుపేరైన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులు, ఐక్య ఉపాధ్యాయ సంఘం, మిగిలిన అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు నన్ను ఏలూరు జనరల్ హాస్పిటల్లో రోగులకు సేవ చేస్తున్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలికి ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని నుండి నిలబడమని అడుగుతూ వారి ఆలోచన మంచిదనే ఉద్దేశంతో నేను నిలబడటం జరిగింది. అంటే సూర్యారావు గారు ఏలూరు జనరల్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నాను, అప్పుడు నన్ను కాంటాక్ట్ చేశారని మీరు చెప్పారు. ఎందుకు అక్కడే ఎందుకు సేవలు అందిస్తున్నట్టు? దాని వెనక నేపథ్యం ఏమైనా ఉందా? చిన్నప్పుడే నేను 3వ తరగతి చదువుతున్నప్పుడే నాతో చదువుతున్న బలహీన వర్గాల వారు, నిజానికి అప్పట్లో కూడా అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు పరిస్థితి నాకు జాలివేసి కొందరు మహనీయుల స్ఫూర్తితోటి రామకృష్ణ పరమహంస మానవుల్లో దేవుడున్నాడు, ఆ మానవుడికి సేవ చేసి తరించు, అదేవిధంగా ఆ చదువుతూనే కాదు ఉపాధ్యాయులు చెప్పిన ఆది శంకరాచార్య కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితమైతే అది ఆ జీవితం నిరర్థకం. మానవ సమాజానికి మేలు చేయి. అదేవిధంగా నేను బాగా చదివేవాడిని, గొప్ప వ్యక్తుల గురించి బాగా తెలుసుకునేవాడిని. అలాంటి గొప్ప వ్యక్తుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే త్యాగానికి మారుపేరు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదవులు కాదు, సమాజ శ్రేయస్సు ముఖ్యం. తన విజ్ఞానంతో భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు. అదేవిధంగా గాంధీ మహాత్ముడు, ఈ ఆస్తి నీది కాదు, నువ్వు కేవలం ఒక ట్రస్టీవి మాత్రమే,
ఇలాంటి ఆలోచనతోటి క్రమక్రమంగా ఆ విద్యార్థులు, నా తోటి విద్యార్థులకు 5 రూపాయలు 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ప్రాథమిక స్థాయిలో ఉన్నత హై స్కూలు ఉన్నత విద్యా స్థాయిలో, కళాశాల స్థాయిలో, విశ్వవిద్యాలయం స్థాయిలో నా ఆస్తి, అలాగే ఉద్యోగంలో వచ్చిన తర్వాత కూడా నా జీతం మొత్తం ఖర్చు పెట్టి వేలాది మంది పేద విద్యార్థులను చదివించాను. సిఆర్డి కాలేజీ ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేసిన క్రమంలో నన్ను మా సిఆర్డి కాలేజీ మేనేజ్మెంట్ ఘనంగా సన్మానించి మురళీమోహన్ కూడా పిలిపించి, ఆయన మురళీమోహన్ వాళ్ళతో అడిగాడు, ఏంటి ఈయన గొప్పతనం ఏంటంటే చాలా వ్యక్తిత్వం చాలా మంచిది, పైగా సిన్సియర్ లెక్చరర్ ప్రిన్సిపాల్. సిఆర్డి కాలేజీ ప్రిన్సిపాల్గా ఉదయం 6 గంటలకి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు ఉండి, ఉదయం కాలేజీ పెట్టకముందు విద్యార్థుల సమస్యలు పరిష్కరించేవాడిని, కాలేజీ అయిన తర్వాత కూడా రాత్రి 10 వరకు ఉండి సమస్యలు పరిష్కరించి కాలేజీ సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే వేలాది మంది విద్యార్థులకైనా చదివించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి సన్మానాన్ని మేము పిలుస్తాం, సమంజసంగా ఉండదని పిలిచామని మురళీమోహన్ గారితో చెప్తాం. అంటే సూర్యారావు గారు, మీ ప్రత్యర్థులు వెండి గ్లాసులు పంచారు, ఇంటికి వచ్చి స్మార్ట్ ఫోన్లు అందించారు. మీకు ప్రచారంలో అలాంటి వార్తలు విన్నప్పుడు, లేదంటే అలా పంచుతున్నారని తెలిసినప్పుడు ఏమనిపించింది? నాకెందుకో ప్రారంభం నుంచి ఉపాధ్యాయుల అధ్యాపకుల మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే, నేను నా గొప్ప చెప్తాం కాదు, నేను అటెండెన్స్ చేసేటప్పుడు విద్యార్థిని అటెండెన్స్ పలికే దాంట్లోనే ఎలాంటి వాళ్ళో కనిపెట్టేవాడిని. అలాగే నేను ప్రచారంలో కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖ వళికలు చూసేవాడిని. చూసి వీళ్ళు ఖచ్చితంగా వేస్తారని ఒక నమ్మకం అనేది నాకు ఉండేది. అంతేకాదు, నేను చాలామంది విద్యార్థులు, సుమారు ఈ 2 జిల్లా 2000 మంది విద్యార్థులు, 5-6 వేల మంది విద్యార్థులు నా సొంత చదివించిన, ఉపాధ్యాయులుగా 2000 మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నాతోటి ప్రచారంకి వచ్చేవాడు, నాతోటి మాస్టర్ ఫీజు కట్టారనో, సీట్ ఇప్పించారనో, లేదా హాస్టల్ సీట్ ఇప్పించారనో, నాకు భోజనం పెట్టారనో ఇలాగా చెప్పేవారు. నాతోటి వచ్చేవాడు కూడా ఎంత సేవ చేస్తారని ఆ నమ్మకం నాకు ఏర్పడింది. అసలు నిజంగా నాకు ఒక్కోసారి కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఒక్కొక్క విద్యార్థి, మేస్టారు మిమ్మల్ని నిలబెట్టారు, మీరు ఓడిపోతే మేము బ్రతకలేం అనే నినాదాలు కూడా తీసుకొచ్చారు. ఇంత అభిమానం చూపించిన నేను గెలుస్తాననే నమ్మకం నాకు బాగా ఏర్పడింది. ఈ ప్రభావం. అంతేకాకుండా మేము 6 సంవత్సరాలు చూసాం. ఈ 6 సంవత్సరాలు కార్పొరేట్ వ్యక్తులు మాకేమీ చేయలేదు. అందువల్ల కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా మేము ఓట్లు వేయాలనే ఆలోచన కూడా పనిచేసింది. ఓకే, అటు ప్రలోభాలకు అతీతంగా ఒక వ్యక్తిని గెలిపించారంటే ఆ వ్యక్తి నేపథ్యమైన కారణమై ఉండాలి. సూర్యారావు గారి నేపథ్యం ఏంటి? సూర్యారావు గారు, మిమ్మల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ అంటున్నారు, ఏమంటారు? నేను దానికి మాత్రం ఆమ్ ఆద్మీ ఒప్పుకుంటలేదన్నది సార్. ఎందుకంటే రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగా ఆయన ముందు తీసుకొచ్చి, నేను ఏ పార్టీకి వ్యతిరేకం అనేది కాదు, అది నాకు కూడా ఇష్టం లేదు. అంటే మీ విజయాన్ని అలా పోలుస్తున్నారు. అంటే ప్రజలు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి విజయం అందించారు కాబట్టి అట్లా పోలుస్తున్నారు. కానీ అది పెద్ద సమస్య అనేది కాదు. నాకు అది పెద్ద ఇష్టం లేదు. నేనుగానే ఉంటాం ఇష్టం నాకు. మీ నేపథ్యం ఏంటి సూర్యారావు గారు? నేపథ్యం అంటే చిన్నప్పుడే నేను పెద్దలు ఆలోచన,
అదే రామకృష్ణ పరమహంస మానవుడు దేవుడు ఉంటాడు, ఆ మానవుడికి సేవ చేసి అంటే బాల్యంకి సంబంధించి చెప్పండి. బాల్యంలో నా పక్కన బడుగు బలహీన వర్గాల వాళ్ళు, నిజానికి అప్పట్లో అంటరానితనం కూడా కొంత ఉండేది. అలాంటి వాళ్ళు నా పక్కన కూర్చుని పాపం నేనే భోజనం చేసి కూడా 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఉండేది. మా నాన్నగారు ఆ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతోటి వాళ్ళకు కూడా చేసేవాడిని. మాది 60 ఎకరాల ఆస్తి. ఈ 66 ఎకరాల్లో ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేసే సమయం 44 ఎకరాలు అమ్మేసి వేలాది మంది విద్యార్థులను చదివించగలిగాను. మిగిలిన 16 ఎకరాలు మన ఓకే, 44 ఎకరాలు అమ్మేసి మొత్తం ఆ మొత్తాన్ని విద్యార్థుల చదువులకి విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాను. సహాయం చేశారు. అలాగే మొత్తం జీతం కూడా అలాగే చేసేవాడు. మిగతా 16 ఎకరాలు మా నాన్నగారు అమ్మగారు మా పిల్లల పేరు రాసిస్తారు. ఆహా. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు. మనం చూసాం గత శాసన మండలిలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత పీడిఎఫ్ ఎమ్మెల్సీలు చాలా నిస్వార్థంతో నిజాయితీతో చాలా సమస్యలు ప్రస్తావిస్తున్నారు. అటు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న డిప్యూటీ చైర్మన్ ఎన్నికను కూడా అడ్డుకున్నారు, మనం గతంలో చూసాం. మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ఓకే, ఇప్పటివరకు విద్యార్థులకు సేవలు చేశారు, మీ మంచితనం, మీ వ్యక్తిత్వం, మీ సేవా తత్పరత ఇవన్నీ మీ విజయానికి కూడా కారణాలు అయ్యాయి. కానీ ఇప్పుడు శాసన మండలిలో ఎలాంటి వాయిస్ వినిపించబోతున్నారు? ఇప్పుడు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తావించాలంటే చాలా టైం పడుతుంది. ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కలగాలి. ఆ ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కలగాలంటే మొదటిగా శాశ్వతమైన ఉద్యోగాలు ఉండాలి, తాత్కాలిక ఉద్యోగాలు ఉండకూడదు. ఉపాధ్యాయుల్లోనూ అధ్యాపకుల్లోనూ తాత్కాలిక నియామకాలు జరుగుతున్నాయి, అది జరగకుండా ఉండాలి. ఇప్పటికే తాత్కాలికంగా ఉపాధ్యాయ అధ్యాపకుల్ని శాశ్వత బేస్ మీద వాళ్ళు రెగ్యులర్ చేయాలని నా ఆలోచన. అంటే ఈ తరహా సమస్యలపై ఎక్కువగా మాట్లాడతారు. అలాగే వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకోటి ఏంటంటే, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ తెలుగుదేశంలో కొందరు దురాలోచన ఉంది, దూరాలోచన లేదు. దురాలోచన ఏంటంటే, ఈ ప్రభుత్వ విద్యారంగం కాదు, ప్రైవేటు సంస్థలకు విద్యా విధానాన్ని అప్పచెప్పాలి. అందులో భాగంగానే క్లస్టర్ స్కూల్స్, మండల కేంద్రంలో క్లస్టర్ స్కూల్స్ పెట్టాలని ఉన్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. దాన్ని పూర్తిగా శాసనమండలిలో వ్యతిరేకిస్తా, బయట కూడా వ్యతిరేకించి, వీలైతే అందరి సహకారంతో ముఖ్యమంత్రిని కూడా ఒప్పించి ఇది మంచిది కాదు అని నాకు తెలిసిన ఎమ్మెల్యేలతో కూడా చెప్పి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే అని ఒప్పించి ఆ విధంగా క్లస్టర్ స్కూల్స్ రద్దు చేసే కార్యక్రమాన్ని నేను చేపడతాను. మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మిగతా వాళ్ళ సహకారంతో దాన్ని ఒక ప్రజాభిప్రాయాన్ని కూడా నేను కూడగడతాను. ఓకే, సూర్యారావు గారు, ఓకే, అప్పట్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో బాగా బోధించేవారు, ఉపాధ్యాయులు కూడా చాలా నిబద్ధత పనిచేసేవారు. ఇప్పుడు కూడా కొందరు పనిచేయట్లేదని అనటం లేదు, కానీ స్కూళ్ళల్లో పరిస్థితులు అప్పట్లో లేవు. పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో కొంత సౌకర్యాలు లేకపోవటం, లేదంటే సరైన విద్య అందట్లేదన్న ఒక భావన తల్లిదండ్రులు ఏర్పడటం, ప్రైవేట్ స్కూళ్ళ వైపు పరుగు తీస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరు ఎలా వ్యవహరించాలంటారు? అదే అసలు సమస్య. ప్రభుత్వ విద్యాశాలలో సౌకర్యాలు లేకపోతే ప్రధాన సమస్య. నేను ఎన్నికైన తర్వాత ఒక పక్కా ప్రణాళిక నాకు ఏర్పరచుకున్నాను ఇప్పుడే. ఆ ప్రణాళికతోటి ప్రతి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో, అలాగే కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు ప్రజల సహకారం, అంటే ప్రజాప్రతినిధులు, దాతృత్వం గల వ్యక్తులు, వాళ్ళ సహకారంతో ఈ విద్యాశాలలు చక్కని సౌకర్యాలు ఉండేటట్టు చేయాలని నా ఆలోచన. ఎప్పుడైతే విద్యాశాలలు చక్కని సౌకర్యాలు ఉన్నాయో, ఇదేంటి ఈ స్కూల్లోనే మనం జాయిన్ చేసేయాలని ప్రజల్లో ఒక ఆలోచన ఏర్పడింది. దాన్ని అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా మోటివేట్ చేయాలి.
వాళ్ళతోటి పాటు నేను అన్ని ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా తీసుకొని చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగం పటిష్టం అవుతుంది. దీనికి తోడు ఇలా జాయిన్ అవుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పొచ్చు, ప్రజాప్రతినిధి చెప్పొచ్చు, ఎవరైనా సరే ఒప్పుకుంటారు ఈ అందరూ విద్యార్థులు ఇక్కడే జాయిన్ అవుతున్నారు కదా అని. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగం పటిష్టం అవుద్ది. ఆ విధంగా చేయవచ్చని నేను ఆలోచన. ఎందుకంటే మంచి వ్యక్తి ఉంటే సహాయం చేస్తుంటే మనం కూడా ఇద్దామని ఉంటారు. ఇప్పుడు నేను చేస్తున్నాను, విద్యార్థులను చదివిస్తున్నాను, రోగులకు సహాయం చేస్తున్నాను, నాకే కొందరు ఇస్తుంటారు, అరెస్టర్ గారు మీరు పుణ్యం చేస్తున్నా, ఆ పుణ్యంలో ఒక భాగంగా మమ్మల్ని కూడా కలపదు. అలాగే విద్యాశాలను ఎప్పుడైతే పటిష్టం చేసామో కొందరు ఇప్పటికే మనం ఏ స్కూల్ చూసినా ఫలానా మూర్తిరాజు గారి స్కూలు, ఫలానా అల్లూరి బాపిరెడ్డి గారి స్కూలు ఇలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏర్పరిచారు. ఈసుకోవడంలో పంతం పద్మనాభం గారి స్కూలు, అలాగే పేరు కోసం వాళ్ళు దానం చేస్తారు. ఇలా ఇవన్నీ సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని ఖచ్చితంగా పటిష్టం చేసిన ఆలోచన. ఓకే సూర్యారావు గారు, చివరిగా అంటే ఉపాధ్యాయులకి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను సహజంగా ఏంటంటే సమాజానికి నేను ఒక సందేశం ఇస్తుంటా. కష్టజీవి, నిజాయితీపరుడు, సేవాపరుడు, శాశ్వతమైన పేరు గల వ్యక్తులు. పుణ్యం అంటే ఎక్కడో లేదు. పుణ్యం అంటే వర్క్ ఈజ్ వర్షిప్, పనే దేవుడు. నిజాయితీ అనేది ఎప్పటికి కూడా శాశ్వతమైంది. సేవ అనేది ఎప్పుడు కూడా శాశ్వతమైంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉండాలనేది నా ఆలోచన. ప్రభుత్వమే చేయాలి, పలానా వ్యక్తే చేయాలి అనేది మనం కూడా చేయాలి. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు, అందులోనూ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సాధించగలం అనే నా నమ్మకం. అదే అందరూ అదే నా అభిలాష. ఓకే, ధన్యవాదాలు రామసూర్యారావు గారు. 10TV స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు 10TVతో పంచుకున్నారు. రైట్, రామసూర్యారావు గారి విజయం ఎందరికో ఆదర్శం. అలాగే ఉపాధ్యాయులు ఎన్ని ఆశలు పెట్టుకుని రామసూర్యారావు గారిని గెలిపించారు కాబట్టి ఉపాధ్యాయ సమస్యలు, అలాగే స్కూళ్ళకి సంబంధించి, స్కూల్ పిల్లలకు సంబంధించి, చాలా స్కూళ్ళలో స్థితిగతులకు సంబంధించిన సమస్యలపై మనం వింటున్నాం. అలాంటి వాటిపై కూడా రామసూర్యారావు గారు పోరాడాలని 10TV కోరుకుంటుంది. ఇది రామసూర్యారావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరి కాసేపట్లో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. స్టే విత్ us.